హలో గైస్. నేను రీసెంట్‌గా ఒక న్యూస్ చూసాననమాట. న్యూస్ ఏంటంటే ఆహ్, ఇండియన్ ఆనియన్ ఎక్స్‌పోర్ట్ టు బంగ్లాదేశ్ హాస్ స్టాప్డ్. హ్మ్. బంగ్లాదేశ్‌కి ఇండియన్ ఆనియన్స్ ఎక్స్‌పోర్టా? అది చాలా కొత్తగా ఉంది. ఏంటని చూస్తే యాక్చువల్‌గా మనకి నాసిక్ నుంచి టన్స్ ఆఫ్ ఆనియన్ అనమాట బంగ్లాదేశ్‌కి మనం రెగ్యులర్‌గా ట్రాన్స్‌పోర్ట్ చేస్తాం. సో, ఇంకా అలా చేయడం వల్ల మనం చాలా అంటే చాలా క్రోర్స్ ఆఫ్ మనీ ఎర్న్ చేస్తున్నారనమాట నాసిక్ వాళ్ళు. సంథింగ్ అరౌండ్ 175-200 క్రోర్స్. సో, ఇప్పుడేమవుతుందంటే బంగ్లాదేశ్ వాళ్ళు వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ ఇంకా లోకల్ ఫార్మర్స్‌కి సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పి ఒక పాయింట్‌ని తీసుకొని వచ్చి ఇండియన్ ఆనియన్ ఎక్స్‌పోర్ట్స్ ఆల్ పర్మిట్స్‌నయితే వాళ్ళు ఇప్పుడు రిజెక్ట్ చేస్తున్నారనమాట. ఇప్పుడు రిజెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ ఫార్మర్స్‌కి నియర్లీ 175-200 క్రోర్స్ లాస్ ఉంది. ఎట్ ద సేమ్ టైమ్ అంత ఆనియన్ ఇండియాలో ఉండిపోవడం. లైక్ రెగ్యులర్‌గా ఎక్స్‌పోర్ట్ అవ్వాల్సింది అయిపోతే విల్ బి గుడ్. విల్ బి విత్ ఎంప్టీ హ్యాండ్స్ రైట్. కానీ అది ఎక్స్‌పోర్ట్ అవ్వట్లేదు. అంటే ఏంటి? మన చేతిలోనే ఉంటుంది. సో, అప్పుడేమవుతది? ఆనియన్ రేట్స్ అనేది ఆటోమేటిక్‌గా తగ్గుతాయన్నమాట. సో, ఇక్కడ ఫార్మర్స్ అనేది అలాంగ్ విత్ దట్ 175 క్రోర్ ఇక్కడ లోకల్‌లో కూడా మార్కెట్‌లో చాలా అంటే చాలా వాల్యూ పడిపోతుందన్నమాట ఆనియన్‌ది ఇన్ నాసిక్. సో, దీస్ ఆర్ ద సమ్ డిఫరెంట్ ఇంపాక్ట్స్ బికాస్ ఆఫ్ ద ప్రొటెస్ట్స్ హ్యాపెనింగ్ ఇన్ బంగ్లాదేశ్. ఆ ప్రొటెస్ట్ వల్లే గదా! ఇప్పుడు మనకి కొత్త కొత్త రూల్స్, కొత్త కొత్త స్టార్ట్ చేయడం ఇవన్నీ జరిగేది. సో, ఈ ప్రొటెస్ట్ మనకు కొంచెం త్వరగా అయిపోవాలని కోరుకుందాం. ఎందుకంటే అక్కడ చాలా హిందూస్‌ని చంపేస్తున్నారు. ఈవెన్ దో వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళైనా సరే వాళ్ళని చంపేస్తున్నారు. దేర్ ఈస్ నో పాయింట్ ఆఫ్ కిల్లింగ్ దేర్ ఓన్ పీపుల్ రైట్? సో, లెట్స్ సీ వెన్ దిస్ విల్ ఎండ్.